ఒకటి కాదు రెండు కాదు 6 ఏళ్లు ఆ జిల్లాలోని రైతులను కరిరాజులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గజరాజులు అడవులను వదిలి గ్రామాల్లోకి చొరబడి రోడ్లపైకి వస్తూ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఫలితంగా అటవీ ఏనుగుల దాడిలో పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరోపక్క పంటలను నాశనం చేస్తూ రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఏనుగుల దాడిలో పంటలు నష్టపోతున్న రైతుల ఆవేదన ఏంటో, గజరాజుల అన్నదాతలను ఎలా గజగజలాడిస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు దాడులు మళ్లీ మొదలయ్యాయి. పాలకుల అచేతనత్వం పుణ్యమాని గజరాజుల ఆగడాలు, బీభత్సకాండ నానాటికి పెరుగుతూ వస్తోంది. కొద్ది రోజుల క్రితం కొమరాడ మండలం వన్నాం గ్రామంలో ఏనుగుల దాడిలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం కురుపాం, పార్వతీపురం మధ్యనే ఈ గజరాజులు సంచరిస్తూ అందరినీ హడలెత్తేస్తున్నాయి. ఏనుగుల కేర్ టేకర్ సైతం వాటి దాడిలోనే బలైపోతున్న పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులు నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు పంట పొలాల్ని నాశనం చేయటమే కాకుండా మానవులను వరుసగా పొట్టునబెట్టుకుంటున్న తరుణంలో ఏనుగుల ఆగడాల్ని నియంత్రించే విషయంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఒరిస్సా నుండి 2017లో వచ్చిన ఏనుగుల వల్ల ఈరోజు పంట నష్టం తీవ్రంగా జరుగుతుంది. సుమారు ప్రాణ నష్టం 11 మంది చనిపోయారు. అటు పాలకొండ ఏరియాలో 4 ఏనుగులు, ఇప్పుడు మన కొరకొండ నియోజకవర్గంలో పెద్ద ఏనుగులు ఒక 4, చిన్న ఏనుగులు 7 ఉన్నాయి. మొత్తం 11 ఏనుగులు ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నాయి. ఈ ఏనుగులు తరలించడానికి సుమారు 6 సంవత్సరాలు అవుతుంది. కనీసం మేము ఎన్నో విధంగా ధర్నాలు, రాస్తారోకోలు, రైతులు కలెక్టర్ ఆఫీస్ ఆందోళన చేసినప్పుడు కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు, ఏనుగులపై చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీమతి గౌరవనీయులు పాముల పుష్పజీవన్ మేడం గారు ఏనుగుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకైన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రతిరోజు కూడా ఏనుగుల వల్ల కురప నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు పాల్కొండ ఏరియా ప్రజలు కూడా బిక్మిక్మని బతుకుతూ పంటలో పండించుకునే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకెళ్ళి ఈ ఏనుగులు తరలించే విధంగా మీరు ఇంకా గట్టిగా చర్యలు తీసుకొని ఆ కుక్కి ఏనుగులు తెప్పించి ఏనుగులు పెడత లేకుండా చేస్తే అటు చిత్తూరు జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లా రైతులు పండించిన పంటలకి భరోసా కల్పిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఇంకా ముందుకెళ్ళి ఏనుగులు తరలించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. విజయనగరం జిల్లా ఏజెన్సీలోకి వచ్చిన 7 ఏనుగుల గుంపు వస్తూనే తమ ఉనికిని చాటుకున్నాయి. ఏనుగుల గుంపు అరటి, ఇతర పంటల్ని నాశనం చేయటం మొదలుపెట్టాయి. పంట పొలాల వైపు నుంచి ప్రతిరోజు కొన్ని కిలోమీటర్ల మేర ప్రయాణించి నాగావళి నదిని దాటి కొమరాడ మండలం ఆర్తం వద్దకు చేరుకున్నాయి. ఈ ప్రాంతంలో అరటి, చెరుకు పంటలు పుష్కలంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని తమకు అనువుగా భావించిన ఏనుగులు ఇదే ప్రాంతంలో తిష్టవేశాయి. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాయిలే అనుకుని ఉదారంగా ఉన్న ప్రజలకు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి. పంట నాశనం చేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు రైతన్నలు. ఏనుగులు కురుపాం నియోజకవర్గంలో సుమారు 11 మంది ప్రాణాలు బలికొన్నాయి. అలాగే రైతులు అరటి తోటలు, చెరుకు తోటలు, బొప్పాయి, అనేక రకాలైనటువంటి ఫలసాయాలు, పళ్ళు జాతుల వృక్షాలన్నింటినీ కూడా నాశనం చేసిన ఫారెస్ట్ అధికారులని వాటి వెనకాల ఎటు వెళ్తానో మీరు కూడా వెళ్ళి మీరు భోజనాలు చేసి ఇంటికి వచ్చేయండి అని చెప్పారు తప్ప వాటిని తరలించే మార్గాన్ని వీళ్ళు కనీసం కనుక్కోలేదు. 6 ఏళ్ల క్రితం ఒడిశాలోని లఖేరి అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు మన్యం జిల్లా చేరుకున్నాయి. 2018 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో విద్యుత్ అఘాతం, ప్రమాదాల బారిన పడటం, అనారోగ్య సమస్యలతో 8 ఏనుగులు మృతి చెందాయి. గతేడాది డిసెంబర్ నుంచి మగ ఏనుగు హరి జాడ కనిపించకుండా పోయింది. 2018 డిసెంబర్లో సాలూరు పరిధిలో జంతికొండ వద్ద ఏనుగుల జోన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 1100 హెక్టార్ల అటవీ భూమి, నీటి వసతి, భారీ స్థాయిలో ఆహారం, చుట్టూ కంచె, రోజు 20 మందికి పైగా ఉద్యోగుల అవసరం ఉండటంతో జోన్ ప్రయత్నాలు ముందుకు కదలలేరు. అయితే ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఏనుగుల విషయం రావడంతో స్పందించిన ఆయన కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చేలా అక్కడి ప్రజాప్రతినిధులతో చర్చించారు. వాటిని తీసుకొచ్చి ఇక్కడి ఏనుగులను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా ప్రధానంగా కురుపాం నియోజకవర్గం పరిధిలో, కొమరాడ పరిధిలో, ఈ జిల్లా పరిధిలో ఏనుగులు తిష్టవేశాయి. ఇప్పటికే చాలామంది ప్రాణాలు పట్టన పెట్టుకున్నాయి. వేలాది ఎకరాలు పంట ధ్వంసం చేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేశాయి. ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఏనుగులు తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఏనుగుల్ని మేము తరలిస్తామని చెప్పారు. చాలా సంతోషం. ఎప్పటికైనా ప్రభుత్వం గుర్తించింది. అందుకని ప్రభుత్వం ఏదైతే గుర్తించి ఈ సమస్య ఉందో ఈ సమస్యను త్వరగా పరిష్కారం చేయాలి. అయితే ఈ ఏనుగుల బెడద ఎక్కువవుతున్న తరుణంలో విసుగొచ్చిన రైతులు వాటిని అదిరించే ప్రయత్నం మొదలుపెట్టారు. దీంతో వాటికి మరింత ఆగ్రహం వచ్చింది. ప్రజలపై తిరగబడ్డం మొదలుపెట్టాయి. దీంతో గిరిజన రైతులకు ఏనుగులతో వ్యవహారం ప్రాణ సంకటంగా మారింది.
ఎప్పుడెక్కడుంటాయో తెలియదు, ఎట్నుంచి ఎటు వస్తున్నాయో తెలియదు. మేము ఎక్కడికి వెళ్లమంటూ మొరాయిస్తున్న ఏనుగుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. దీంతో ఇప్పుడు పరిస్థితి దినదినగండంగా మారింది. మొదటి 6 నెలలు ప్రశాంతంగా ఉన్న ఏనుగుల గుంపు ఇప్పుడు మనుషులపై దాడికి దిగుతున్నాయి. ఇప్పటి వరకు 12 మంది మృత్యువాత పడినట్లు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మరికొంతమంది గాయాల పాలై ప్రాణాలు దక్కించుకున్నారు. ఏదో విధంగా ఏనుగుల బారి నుంచి తప్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మరోవైపు హరి అనే ఏనుగు జిల్లా నుంచి మళ్లీ ఒరిస్సా అడవులకు వెళ్లిపోయిందా లేక మరణించిందా అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రస్తుతానికి కొమరాడ మండలం వన్నాం గ్రామ సమీపంలో 7 ఏనుగులు సంచరిస్తున్నాయి. కురుపాం మండలం జెరడలో 4 ఏనుగుల గుంపు ఉంది. డిప్యూటీ సీఎం గారు, హానరబుల్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు వెళ్ళారు కుంకి ఏనుగుల గురించి. అయితే అక్కడ హై లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో డిస్కషన్స్ కానీ అన్నీ జరిగి మేబీ అవి కూడా త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఎలిఫెంట్ క్యాంప్ అనేది చిత్తూరులోని డెవలప్ చేస్తున్నారు. బికాజ్ అక్కడ శాంక్చురీ ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉంది, ఒక 2 కుంకీస్ ఆల్రెడీ ఉన్నాయి. సో అక్కడ పెట్టే ఆలోచన అయితే ఉంది. మనకి ఎప్పుడైనా ఏమైనా అవకాశం ఎమర్జెన్సీ అయితే తప్పకుండా మన వరకు కూడా సహకారం వస్తుంది. బట్ ఇంకా అఫీషియల్గా అయితే ఏవి రిలీజ్ కాలేదు. 12 అంటే ఇప్పుడు చనిపోయిన ఆయనతో 12 మంది చనిపోయారు. అంటే జిల్లాలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యి అప్పటి నుంచి 11 మందికి మనం మొత్తం ఎక్స్గ్రేషియా యాజ్ ఆన్ డేట్ ఇచ్చేసాం. ఎప్పుడైతే మనకి అది ఇన్ఫర్మేషన్ ఉందో నెక్స్ట్ డే అంటే వాళ్ళకి వితిన్ వీక్లోనే మేము సెటిల్ చేస్తున్నాము ఎమర్జెన్సీ ఫండ్స్ నుంచి. అయితే ఫండ్స్ మొన్నటి వరకు 5 లక్షలు, రీసెంట్గా జియో అయితే ఒకటి రివైజ్ అయ్యి ఇప్పుడు 10 లక్షలు పెంచారు. 5 నుంచి ఇప్పుడు 10 అయింది ఎక్స్గ్రేషియా. అలాగే క్రాప్ కాంపన్సేషన్ కూడా 6,000 నుంచి 10,000 అయింది. సో మనకి కొంచెం జియో కూడా మేము రివైజ్ చేసాము. సో పెండింగ్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు చనిపోయిన ఆయనకు కూడా లీగల్ హెయిర్ కానీ ఎవరైనా వస్తే ముందుకి తప్పకుండా ఎమ్మెల్యే కురుపాం మేడం చేత తప్పకుండా 5 లక్షలు ముందైతే ఇస్తాము. ఇప్పుడు ఇదే హరి ఏనుగు నవంబర్లోనే ఇక్కడ నుంచి మన ఒరిస్సా బార్డర్ వైపు కోనవలస ఆర్ఎఫ్ నుంచి వెళ్ళింది. అయితే మేము అక్కడి నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ వరకు ట్రాక్ చేసాము. ట్రాక్ చేస్తే అది ఒరిస్సాకి వెళ్ళింది. అండ్ అక్కడ ఉండే ఎఫ్ఆర్ఓ రాయగడ ఎఫ్ఆర్ఓకి ఇంటిమేట్ చేయడం జరిగింది. డిఎఫ్ఓ కూడా ఒక 2-3 లెటర్స్ పెట్టాము. సో నాకు తెలిసి అక్కడ ఏదైనా కొత్త హర్డ్కి అది మింగిల్ అయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మోర్ దాన్ మనకంటే పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా అన్ని వాళ్ళ పరిధిలో మానిటరింగ్ ఉంటుందని చెప్పను. బట్ ప్రెసెంట్ అయితే న్యూ హర్డ్తో కలిసిందని మేము ఆటకుంటే బిహేవియర్ బట్టి మేము చెప్తున్నాం. కొత్త హర్డ్ని కలిసి ఉంటుంది, అందుకే అది వెనక్కి తిరిగి రాలేదు. ప్రభుత్వ పెద్దలు అవగాహన సదస్సులు, అప్రమత్తపు హెచ్చరికలతో సమయం వృధా చేయకుండా గజరాజుల తరలింపునకు చర్యలు తీసుకోవాలి. పార్వతీపురం, మన్యం జిల్లాలోని ఏజెన్సీ, మైదాన ప్రాంత వాసుల రక్షణకు పాటుపడాలి. ఇక్కడి పంట పొలాలు నాశనం కాకుండా చూడాలి.